మన ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. చూడండి, మనము మోషే గురించి, అంటే మోషే యొక్క తల్లి యెకోబేదు గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అంటే మోషే పుట్టిన దినాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ప్రతి బిడ్డ పట్ల దేవునికి ప్రత్యేకమైన ఒక ఉద్దేశ్యం, ఒక ప్రణాళిక ఉంటుందన్న విషయాల గురించి మనం ఇంతవరకు ధ్యానించుకుంటున్నాం. అయితే చూడండి, 3 నెలలు మాత్రం యెకోబేదు బిడ్డను దాచగలిగింది, మోషేను దాచగలిగింది. కానీ తర్వాత బిడ్డను దాచలేకపోయింది. ఒక దమ్ముపేట తీసుకొని దానికి జిగటమ్మను కీలును పూసి, నిర్గమకాండము 2వ అధ్యాయము 3-4 వచనములో ఒక జమ్ముపెట్టు తీసుకొని దానికి జిగటమ్మను కీలును పూసి అందులో ఒక పిల్లవాణిని పెట్టి ఆ పిల్లవాణిని పెట్టి ఏడి జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించనో తెలుసుకుంటకు వాని యొక్క దూరంగా నిలిచి ఉండెను. యెకోబేదు తన బిడ్డను 3 నెలలు మాత్రమే దాయగలిగింది. ఆ తర్వాత ఆమె ఇంకెంత మాత్రము దాచలేని పరిస్థితిలో ఒక ఉపాయంకి ఆలోచించింది. ఒక దమ్ము పెట్టెలో ఆ పిల్లవాడిని పెట్టి నైల్ నదిలో వదిలేయాలనుకుంది. తను చేయగల ప్రయత్నాలన్నీ చేసింది. 3 నెలలు దాచింది, ఎంతో కష్టపడి 3 నెలలు దాచింది. ఇక ఏమనుకుంది, దేవుడే చూసుకుంటాడులే అనుకుంది. దేవుని మీద భారం వేసింది. ఆ ప్రయత్నాలను చేసి దేవుని మీద నిరీక్షణతో దేవుడు చూసుకుంటాడన్న ఉద్దేశంతో దేవుని మీద భారం వేసింది. సర్వశక్తిమంతుడైన దేవుని మీద ఆమెకున్న విశ్వాసంతో ఈ నిర్ణయానికి వచ్చింది. మన ప్రయత్నాలను మనం చేయకుండా దేవుడు చూసుకుంటాడని పూర్తిగా మన బాధ్యతలను విస్మరించడం సరికాదు. మన ప్రయత్నాలను మనం చేసి అప్పుడు దేవుడు చూసుకుంటాడులే అని అన్న ఉద్దేశంతో మనం ఉండాలి. అదే విధంగా కానీ అసలు యెకోబేదుకు ఆ తలంపు ఎక్కడి నుండి వచ్చింది చూడండి. ఎలా వచ్చింది? యెకోబేదుకు ఆ తలంపు ఎక్కడి నుండి వచ్చింది? దేవుని వాక్యం నుండి అని మనం తెలుసుకోవాలి. ఏంటంటే, నేడు మనకున్నట్లు ముద్రింపబడిన దేవుని వాక్యం ఆమె చేతుల్లో లేనప్పటికీ, అప్పుడు వాక్యం ఉందా? లేదు. ఆమె చేతుల్లో దేవుని వాక్యం ఆమె చేతుల్లో లేనప్పటికీ తమ పితరుల నుండి తెలుసుకున్న విషయాలని తన మనసులో పెట్టుకొని హృదయంలో విశ్వసించింది. తమ పితరుల నుండి తెలుసుకున్న విషయాన్ని విశ్వసించి తన హృదయంలో విశ్వసించింది, మనసులో పెట్టుకుని హృదయంలో విశ్వసించింది. బహుశా ఏమిటంటే, నోవహు వాడను గుర్తిన వృత్తాంతాన్ని తమ పితరులు చెప్తుంటే ఆమె శ్రద్ధగా ఉందేమో. బహుశా నోవహు వాడను గుర్తిన వృత్తాంతాన్ని తమ పితరులు చెప్తుంటే ఆమె శ్రద్ధగా ఉన్నదేమో. వాడకు లోపడను వెలుపడను కీలు పూయాలని దేవుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుందేమో. వాడకు లోపటను వెలుపడను కీలు పూయాలని విషయాన్ని ఆమె గుర్తు తెచ్చుకున్నదేమో. దేవుని పద్ధతులను అనుసరించి తన బిడ్డను కూడా రక్షించాలని అనుకున్నదేమో. బహుశా అందుకేనేమో ఈ ఉపాయాన్ని ఆమె ఎంపిక చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెకోబేదు వలె మన బిడ్డలను దైవ పద్ధతిలోను దైవ నియమాలలోను పెంచడం ఎంతైనా అవసరం అండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆమెను ఆ బిడ్డలను మనకి ఇచ్చిన దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను దైవ పద్ధతుల్లోనూ దైవ నియమాలను పెంచడం ఎంతైనా అవసరం. యెకోబేదు ఒక భక్తిగల మహిళ, తెలివైన మహిళ. ఆమెకి విశ్వాసం సహేతుకమైనది. యెకోబేదు చేసిన జమ్ము పెట్టిలో చూడండి, ఇక మోషేని ఇక్కడ తన బిడ్డను జమ్ము పెట్టిలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద నదులలో నైల్ నది ఒకటి. అతిపెద్ద నదులలో నైల్ నది ఒకటి కదా. ఈ భూమి మీద శక్తివంతమైన పెద్దవైన మొసళ్ళు కూడా ఆ నైల్ నదిలో ఉన్నట్లుగా మనం ముందుగానే చెప్పాను నేను. కాబట్టి
నైలు నది మొసళ్ళకు ప్రత్యేకమని చెప్పవచ్చు. అటువంటి నైలు నదిలో ఆ దిమ్మపెట్టను వదిలివేయడానికి ఎంత తెగింపు ఉండాలో, ఎంత ధైర్యం ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆ నైలు నది దేనికి ప్రత్యేకమంట? మొసళ్ళకు ప్రత్యేకమంట. అటువంటి మొసళ్ళు ఉన్న నైలు నదిలో తన బిడ్డను పారవేయడం ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి. కనుక ఎంత ధైర్యం ఉండాలో ఒకసారి ఆలోచించవచ్చు. చూడండి, మనం చూస్తాం, ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఏటికి వచ్చింది. ఆమె పనికెత్తలు ఏటి ఒడిన నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తను ఒకరిని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని ఎందుకు కనకరించి, వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని యొక్క దోముని చూస్తుంది కదా, వాని యొక్క ఎవరు బియ్యం. అయితే వాని యొక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనేను. ఒక దాదిని, హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. చూడండి, దేవుని యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయో, ఆయన యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో. ఆయన నిర్ణయాలు ఊహకి అందనివి, హృదయానికి గోచరము కానివి ఆయన యొక్క నిర్ణయాలు. చూడండి, ఆ బిడ్డను మళ్ళీ తల్లికే ఇచ్చాడు. ఎందుకంటే ఆ బిడ్డ పట్ల ఏముంది, ఆయనకి, ఆ ప్రభుకి గొప్ప ప్రణాళిక ఉన్నది కదా. కనుక పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతనిని తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతను తీసేదని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. అంటే చూడండి, మోషే అంటే అర్థం ఏంటంటే నీటిలో నుండి తీయబడిన వాడు అని అర్థం మోషే అంటే. ఈ వృత్తాంతం అంతటిలో మనం ఒకటి గమనించవచ్చు. అదేంటంటే, మోషే యొక్క బాల్య దశలో ప్రధానమైన పాత్ర వహించిన వ్యక్తులందరూ ఎవరంటే స్త్రీలే. ఆయన యొక్క బాల్య దశలో ఎవరు చూడండి, తల్లి అయిన యోకోబేదు, మంత్రసానులైన షిఫ్రా పూయాలు, అక్కయ్య అయిన మిరియాము, రాకుమార్తె అయిన ఫరో కుమార్తెయు మరియు ఆమె చెలికత్తెలు. కాబట్టి మొదలైన వారు. మోషే జీవితంలో ప్రతి సంఘటన అత్యంత ఆసక్తిదాయకంగాను దేవుని ప్రణాళికాబద్ధంగాను ఉంటాయి. సరైన సమయంలో సరైన వ్యక్తులు స్పందించడం వెనుక దేవుని సమకూర్పు సహాయం ఉందని గ్రహించవచ్చు. చూడండి, రోమా 8:28 చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఈ మాటలు అక్షరాల మోషే జీవితంలో నెరవేరడం మనం చూస్తున్నాం. ఈ మాటలు అక్షరాల మోషే జీవితంలో నెరవేరడం మనం చూస్తున్నాం. క్లిష్ట పరిస్థితుల్లో యోకోబేదు తన బిడ్డను దేవుని చేతిలో పెట్టి అతి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేసింది? దేవుని చేతిలో పెట్టింది. అంతే, దేవునిపై విశ్వాసం ఉంచింది, దేవునిపై నిరీక్షణ కలిగి ఆ బిడ్డను నైల్ నదిలో వదిలిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నైల్ నదిలో వదిలివేసినప్పుడు దేవుడు తిరిగి ఏం చేశాడు? తన బిడ్డను తనకే అప్పగించాడు.
తన బిడ్డను పెంచుతున్నందుకు ఇంకా ఏం చేశాడు? జీతం ఇప్పించాడు. చూడండి, విశ్వాసాన్ని దేవుడు గౌరవించాడు. మరి ఆ విశ్వాసం మళ్ళా ఉందా? దేవుడు విశ్వాసాన్ని ఏం చేశాడు? యోబేదు విశ్వాసాన్ని గౌరవించాడు. అలాంటి విశ్వాసం మళ్ళా ఉందా? అంత విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా? మన బిడ్డలను మనం ఆ విధంగా పెంచగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మన బిడ్డలను ఆ విధంగా మనం పెంచగలుగుతున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా మనం పెంచగలుగుతున్నామా? సండే స్కూల్కి బిడ్డలను ఎంతమంది పంపుతున్నారు? సండే స్కూల్కి బిడ్డలను ఎంతమంది పంపుతున్నారు? చిన్నతనంలోనే బిడ్డలను ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండేటట్లుగా వారిని పెంచేవారిగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఏమిటో నేర్పించాలి. దేవుడు అంటే ఏమిటో నేర్పించాలి. ఆయన యొక్క ఆజ్ఞలు అంటే ఏంటో నన్ను నేర్పించాలి. కనుక దేవుడు ఏంటంటే ఆమె యొక్క విశ్వాసాన్ని గౌరవించాడు. యోకోబేదు మోషేను పాలెత్తి పెంచడం మాత్రమే కాదు, కానీ దేవుని యందు భయభక్తుల్లో పెంచిందండి. దేవుని యందు భయభక్తుల్లో పెంచింది. ఈరోజు బిడ్డలు ఎటు వెళ్ళిపోతున్నా, ఎటు పరిగెడుతున్నా, అటు పరిగెడుతున్నా, ఇటు పరిగెడుతున్నా, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి అర్థం కావట్లా. బిడ్డలు ఎట్టిపోయారు? వారికి ఇంట్లో కూర్చోబెట్టి వారికి దేవుని గురించి కొన్ని మాటలు చెప్దాం, దేవుని గురించి జ్ఞానం నేర్పిద్దాం అన్న ఆలోచన వారికి ఉండదు. అవి వెళ్ళారులే, మన పని మనం చూసుకుందాం అన్నట్లు కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా. కాబట్టి మోషే తన దగ్గర చాలా కొద్ది నెలలు మాత్రమే ఉన్నప్పటికీ తాను బోధించవలసిందంతా కూడా బోధించింది. తమ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులను గురించి బోధించి ఉంది. తమ పితరుల దేవుడైన యెహోవాను గూర్చి బోధించి ఉంటుంది. తమ పితరుల దేవుడైన యెహోవాను గూర్చి బోధించి ఉంటుంది. దేవుడు తను చేసిన వాగ్దానాన్ని గురించి బోధించి ఉంటుంది. మోషేను తిరిగి రాకుమార్తెకు అప్పగించక మునుపు ఆమె దేవునికి అప్పగించి విశ్వాసంలోను భక్తిలోను పెంచింది. దానికి ఫలితముగా ఇవన్నీ బోధించింది మోషేకి. ఇవన్నీ కూడా బోధించింది. మన బిడ్డలకు ఇవన్నీ మనం బోధిస్తున్నామా? మనం దేవుని గురించి మనం బోధించేవారిగా మనం ఉంటున్నామా? లేదు. ఆ విధంగా ఉండేవారిగా ఉండండి. దీనికి ఫలితంగా ఆమె ఆ విధంగా బోధించిన దానికి ఫలితముగా ఫిబ్రవరి 11, 24, 26 వచనం చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, ఎంత అది ఎవరి ఫలితం? యోకోబేదు యొక్క ఫలితం. యోకోబేదు నేర్పించింది, ఆ బిడ్డకు నేర్పించింది ఇవన్నీ కూడా. కాబట్టి అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకోలేదు. ఏలైనగా అతని ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుకుంటకు అతను ఇష్టపడలేదు. ఐగుప్తు ధనమందు ఆయన ఆశపడలేదు. అల్పకాల భోగమునందు ఆయన ఆశపడలేదు. ఎవరి ఫలితం ఇదంతా? ఎవరు నేర్పించారు? ఒక తల్లి నేర్పించింది. మరి తల్లి ఈరోజు ఎంతమంది తల్లి బిడ్డలకు ఆ విధంగా నేర్పిస్తున్నారు? ఎంతమంది తల్లులు ఆ విధంగా నేర్పిస్తున్నారు ఆ బిడ్డలు ఆ విధంగా ఉండాలని? వారు ఏది అడిగితే అది ఇవ్వడము, అది కాదండి మనం నేర్పించేది. మన దేవుని యందు భక్తి శ్రద్ధలు బిడ్డలకు నేర్పించే వారిగా ఉండేవారిగా ఉండాలి. ఈ దినాన మరి మనము యోకోబేదు వల్ల నీ బిడ్డలను దేవుని యందు భయభక్తుల్లో పెంచాలని మరి ఆశపడుతున్నారా? మీరు యోకోబేదు వలె బిడ్డలను మీరు పెంచాలని మీరు ఆశపడుతున్నారా? కాబట్టి అలాగైతే ఓ మాదిరికరమైన తల్లిగా ఉండటానికి మొదట నువ్వేం చేయాలి? దేవుని వాక్యము
నీ హృదయములో, నీ మనసులో నీ బిడ్డలను ఆ విధంగా పెంచాలని అనుకున్నట్లయితే దేవుని వాక్యం నీ నీ హృదయంలోను నీ మనసులోను ఉంచుకొని దాని ప్రకారం జీవిస్తూ నీ బిడ్డలకు ఏం చేయాలి? బోధించాలి. దేవుని వాక్యాన్ని నీ బిడ్డలకు నీ హృదయంలో ఉంచుకొని, వాక్యాన్ని హృదయంలో మనసులో ఉంచుకొని ఆ బిడ్డలకు బోధించేవారిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18 నుండి 20 వచనములు. మీరు ఈయన మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవలు నడుతున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు కూర్చుండినప్పుడు, నువ్వు నడుతున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు. ఏ మాటలు? దేవుని యొక్క మాటలు మన హృదయాల్లో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకుంటేనే మన బిడ్డలకు మనం నేర్పించగలం. మన హృదయంలో లేకుండా మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తాం? కాబట్టి మీ బిడ్డలకు బాల్య దినములందే దేవుని వాక్యం నేర్పించండి. బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పించండి. త్రోవ ఏది? మనం ఏ త్రోవ వెళ్తే బాలు ఆ త్రోవనే వస్తాడు. మనం ముందు దేవుని సన్నిధికి వస్తే బాలు కూడా మనకు కూడానే వస్తాడు. మన బిడ్డలు కూడా మనతోనే వస్తారు. వారు కూడా దేవుని వాక్యాన్ని వింటారు. కనుక ఈ విధంగా వారి బాల్య దశలోనే నేర్చుకున్న అలవాట్లే వృద్ధాప్య దశ వరకు ప్రభావం చూపుతాయని మోషే జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. వారి బాల్య దశలో నేర్చుకున్న అలవాట్లే, వారు ఏ అలవాట్లు నేర్చుకుంటే వారు పెద్దవారైనప్పుడు కూడా ఆ అలవాట్లే వారు నేర్చుకుంటారు కదా. కనుక యుగభేదం మనము మోషే జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. యుగభేదం విడిచిన తర్వాత మోషే పెద్దవాడై తన 40వ ఏట వరకు ఐగుప్తీల సకల విద్యలు నేర్చుకున్నాడు. కానీ 40వ సంవత్సరం వరకు సకల విద్యలో నేర్చుకున్నాడు. మోషే అది ఫరో కుమారుడుగా సకల విద్యలు నేర్చుకున్నాడు 40వ ఏట వరకు. ఐగుప్తీల సకల విద్యలు నేర్చుకున్నాడు. కానీ ఆ విద్యలేమి తాను బాల్య దశలో నేర్చుకున్న మహోన్నతుని విద్యపై ప్రభావము చూపలేకపోయాయి. సకల విద్యలు నేర్చుకున్నాడు కానీ తాను నేర్చుకున్న సకల మహోన్నతుని విద్యపై ప్రభావం చూపలేకపోయాయి. చూడండి, 40 సంవత్సరాలు ఫరో కుమారుడుగా జీవించాడు. 40 సంవత్సరాలు మిద్యాను యాజకుని కుమారుడుగా మిద్యానులో గొర్రెలు మేపుతూ జీవించాడు. అక్కడే మోషే యొక్క మిద్యాను యాజకుని దగ్గర గొర్రెలు మేపుతూ పనిచేశాడు. తర్వాత 40 సంవత్సరాలు అక్కడ. తర్వాత 40 సంవత్సరాలు ఈ యొక్క దేవుని పిలుపుని అందుకొని ఈ ఐగుప్తుకు వెళ్ళి ఆ ఇశ్రాయేలులందరినీ బయటకు తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. బాల్య దశలో అంటే ఆయన చనిపోయింది ఎన్నో సంవత్సరం అంటే 120 సంవత్సరంలో. 120 సంవత్సరం అంటే 120 సంవత్సరాలు జీవించాడు ఫరో. ఇవిగా ఆ విద్యలేమి తన బాల్య దశలో నేర్చుకున్న మహోన్నత విద్యపై ప్రభావం చూపలేకపోయాయి. బాల్య దశలో తన తల్లి నేర్పిన బోధల వలన పాపాన్ని విసర్జించాడు. కాబట్టి యుగోభేద వలె మీ బిడ్డలను దేవుని ఎడల భయభక్తుల్లో పెంచడానికి తీర్మానించుకోండి. ఈరోజే తీర్మానించుకోండి. మీ బిడ్డలను తీర్మానించుకోండి. బాల్య దశలో తన తల్లి నేర్పిన బోధల వలన పాపాన్ని విసర్జించాడు. అవును, తల్లిదండ్రులు నేర్పించిన బోధల వల్లనే బిడ్డలు ఎలా ఉంటారు? పాపాలను విసర్జించే వారిగా ఉంటారు. మంచి బోధలు వారు నేర్పించాలి. దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండేటట్లుగా చూడాలి.
కాబట్టి యాకోబేదు వారి మీ బిడ్డలను దేవుని యొక్క భయభక్తుల్లో పెంచడానికి తీర్మానించుకోవాలి. అందుకు తగిన జ్ఞానము కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విధముగా మనము మన బిడ్డలను పెంచేవారిగా ఉండకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభువా నాయన, ఇగో తండ్రి, ఈరోజు నాయన ప్రభువా మరి యాకోబేదు గురించి నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. గొప్ప పాత్ర వహించింది ప్రభా, తల్లిగా గొప్ప పాత్ర వహించింది నాయన ప్రభా. నాయన అదే విధంగా మోషేని తండ్రి అనేక విధాలుగా ఆ బిడ్డకు అనేకమైనవి తెలియజేసి ఆ యొక్క ఐగుప్తు నుండి ఐగుప్తు ధనమును అల్పకాల పాపభోగాలని విసర్జించి తను దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం నాయన ప్రభా. నాయన తండ్రి, అదే ప్రభా, ప్రతి ఒక్క తల్లి తండ్రి నీ యొక్క బోధలను తెలియజేసే వారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి, చిన్నతనం నుండే తండ్రి బిడ్డలను భయభక్తుల్లో పెంచుటకు నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్క తల్లి యాకోబేదులా ఉండాలని మేము కోరుకుంటున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్క తల్లి యాకోబేదులా జీవించాలని, తమ బిడ్డలను మంచి మార్గంలో పెట్టేవారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. అదే విధంగా ప్రభా తండ్రి, ప్రతి ఒక్క తల్లి నాయన ఈ యొక్క యాకోబేదు గురించి నేర్చుకొని నాయన వారిలో మారు మనసు కలిగి తండ్రి తన బిడ్డలను సరైన మార్గంలో నడుపుటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసునామ బ్రతిమాలు వినమ్మగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిల్చుండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.